నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఆయన దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు అక్టోబర్ 24న ఆయన బెయిల్ పై బయటకు రాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఫిర్యాదుదారు తప్పుపట్టారు ఈ మేరకు తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది అయితే ఈ పిటిషన్ విషయంలో జానీ మాస్టర్కు ఊరట లభించింది సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో జానీ మాస్టర్కు భారీ ఊరట లభించినట్లయింది ఇక బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత ఇటీవల జబర్దస్త్ రాకేష్ కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జానీ మాస్టర్ హాజరయ్యారు అరెస్ట్ బెయిల్ ఇష్యూ తర్వాత స్టేజ్ మీద జానీ మాస్టర్ మాట్లాడడం మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి అయితే ఆయన ఏం మాట్లాడతారనే దానిపై అంత ఆసక్తిగా ఎదురుచూశారు ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు రీసెంట్గా కొన్ని సంఘటనలు జరిగాయి ఇలా జరిగినప్పుడు బయటకు ఎవ్వరూ రారు తనను నమ్మిన ప్రతి ఒక్కరికి తనను ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు త్వరలోనే అన్నీ తెలుస్తాయి అని జానీ మాస్టర్ వెల్లడించారు కాగా ఈ ఇష్యూ తర్వాత ఆయన నేషనల్ అవార్డు అయిన సంగతి తెలిసిందే 2022 ఏడాదికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్కి జానీ మాస్టర్ ఎంపికయ్యారు అవార్డు అందుకునేందుకు జానీ మాస్టర్కు ఆహ్వానం అయితే అందింది అయితే పోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.